నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లలిత ఫ్రమ్ లలిత స్టాక్స్. సాటర్డే సండే వచ్చిందంటే హైదరాబాద్ లో వీకెండ్ తో జనాలందరూ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా ఇక్కడ సెక్రటేరియా ఉంది కదా, సో మనకు సెక్రటేరియా పక్కనే ఇక్కడ దుకాణాలు అనేవి రోజు రోజుకి ఎక్కువ అవుతున్నాయి. వీకెండ్ వచ్చిందంటే మాత్రం ఇక్కడికి ప్రతి ఒక్కరు వచ్చి పిల్లలతో సహా వచ్చి ఆటలు ఆడుకుంటారు. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే తినుబండారాలు కూడా చాలా ఎక్కువైపోయినాయి. వెరైటీ తినుబండారాలు కూడా మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనతో పాటు అయితే ఇక్కడ షీర్ కుర్మా అంటే అందరికీ ఇష్టమే. రంజాన్ పండుగ రోజు షీర్ కుర్మా లేనిదే మనకి రంజాన్ పండుగ అనేది ఉండదు అనేసి తెలుస్తుంది. రంజాన్ వచ్చిందంటేనే మనకు కంపల్సరిగా షీర్ కుర్మా అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటారు. ఇక్కడ మనతో పాటు అయితే ఒక ముస్లిం సోదరు అయితే ఉంది. తను షీర్ కుర్మాని ఇక్కడ ఎన్నో మంత్స్ నుంచి ఇక్కడ సేల్ చేస్తుందంట. సో ఇక్కడ షీర్ కుర్మా గురించి, అలాగే ఈ దుకాణాల గురించి, ఇక్కడ పర్మిషన్ ఎలా ఇస్తున్నారు, అంటే కస్టమర్స్ ఎలా ఉన్నారు, ఇప్పుడు కొనే వాళ్ళ సంఖ్య పెరిగిందా లేదంటే తగ్గిందా, వీకెండ్ వస్తే ఈ హంగామా ఎలా ఉంది అనేసి మనం ఇక్కడ అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే, ఎలా ఉన్నారు? ఇప్పుడు షీర్ కుర్మా అనేది చాలా మందికి ఇష్టం కదా. సో షీర్ కుర్మా మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ పెట్టడం జరిగింది? అలాగే ఇక్కడ కస్టమర్స్ సాటర్డే సండే వచ్చిందంటే ఎక్కువ అయితే వస్తుంటారు. సాటర్డే సండే ఉంటది, మళ్ళీ వీకెండ్ లా 2 days గిరాక్ అవుతుంది, మళ్ళా 5 days నార్మల్ గా ఉంటదండి. అంటే ఈడ పెట్టి 3-5 years అవుతుంది. 3-5 years అయింది. సో ఇక్కడ పెట్టక ముందు మీరు ఏం చేస్తున్నారు? నాకు కూడా ముందు షాప్ ఉండే. ఫస్ట్ ఇంకా ముందు నేను యశోద హాస్పిటల్లో జాబ్ చేసిన 10 years సర్వీస్ ఉంది నాకు. నేను అక్కడ ఇచ్చిపెట్టి మళ్ళీ ఈ జాబ్ ఇది చేస్తున్నానండి. యశోద హాస్పిటల్ అంటే చాలా ఫేమస్ కదా, అక్కడ వదిలిపెట్టి ఇక్కడికి వచ్చి ఎందుకు ఇది పెట్టాలనుకున్నారు? ఇంకా ప్రాబ్లమ్స్ ఉండే ఇంట్లో, అందుకే అక్కడిని వదిలేసి ఇక్కడ వచ్చి. అంటే మీరు ఇప్పుడు ఇదంతా ఇంట్లోనే ప్రిపేర్ చేస్తారా? నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తానండి. ఓకే, సో ఒకసారి చూపిస్తారా మాకు ఎలా ఉందో ఏమనేసి? ఎందుకంటే షీర్ కుర్మా అంటే చాలా మందికి ఇష్టం. అవును, ఇంట్లోనే ప్రిపేర్ చేస్తామండి. నేను సామాన్ తీసుకొచ్చి మొత్తం ఇంట్లోనే చేస్తాం. పాలు, సేవి, డ్రై ఫ్రూట్ ఉంటది, అన్ని వేసి ప్రిపేర్ చేస్తాం. అంటే ఈ బాక్స్ ఇందాక రోజు తీసుకొని వస్తారా? సాటర్డే సండే బాక్స్ ఫుల్ వస్తుంది, మిగతా రోజు హాఫ్ వస్తుంది. ఎందుకంటే సేల్ కాదు, ఎక్కువ గిరాక్ రాదు అన్నమాట, ఎక్కువ సేల్ కాదు. సాటర్డే సండే ఇంకా ఫెస్టివల్స్ వస్తాయి. షీర్ కుర్మాని ఎందుకు మీరు సెలెక్ట్ చేసుకున్నారు? ఏదో వచ్చింది మైండ్ లా, ఉండక మైండ్ లో వచ్చేసింది, ఏదో చెయ్యాలని స్టార్ట్ చేసిన. మిఠావి చేస్తున్నాం, అది కూడా సేల్ చేస్తున్నాం. తెలియదు, మర్చిపోయి అలా. సో మనకైతే మిస్ అయిపోయింది. కుర్బానిక మీఠా కూడా చాలా ఇష్టం, అందరికి ఇష్టం, అది కూడా అమ్ముతాం మేము. అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ అన్నమాట, ముస్లిమ్స్ చాలా మంది ఆడవాళ్ళు బయటికి రాకుండా ఇలా చెయ్యరు కదా, మీరు ఎలా? పరిస్థితి మంచిగా లేక వచ్చినానండి. సో మీ పిల్లలు ఎలా, అంటే ఇప్పుడు మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇక్కడికి వస్తుంటారా? వస్తారు. బాబు వస్తాడు, చిన్న బాబు వస్తాడు. వాళ్ళిద్దరితో రారు, పెద్దోళ్ళు. చిన్న బాబు వస్తారు. అంటే మీరు టైమింగ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు ఇక్కడ? ఈవినింగ్ నుంచి నైట్ వరకు ఏ టైం వరకు ఉంటారు? నేను ఈవినింగ్ 4:30కి వస్తానండి. 4:30 ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంటా. ఇంట్లోకి వెళ్తే 3:30కి మొత్తం రెడీ చేసి 4 o'clockకి బండి బుక్ చేసుకుని వస్తాను నేను. 2-wheeler ఓబెర్లా వచ్చే వరకు 4:30 అవుతుంది. 4:30 నుంచి 9 to 11, 12. సరే, ఇప్పుడు ఈ ప్లేస్ అనేది మీరు ఫస్ట్ 3 years నుంచి ఈ ప్లేస్ లోనే పెట్టుకున్నారా? అంటే ఇప్పుడు ఈ ప్లేస్ ని మనం చూస్ చేసుకోవాలనుకుంటే ఎవరి పర్మిషన్ అయినా తీసుకోవాలి? పర్మిషన్ అని లేదు, ఇలాగే వచ్చినాం. ఇక ఉండి
అలవాటు అయిపోయింది ఇట్లా. అంటే ఇప్పుడు మనకి పోలీస్ వాళ్ళతో గానీ జిహెచ్ఎంసీ వాళ్ళతో గానీ ఏమన్నా మనకి పర్మిషన్ అవసరం? కమిషనర్ తోటి పర్మిషన్ తీసుకున్నాం వాళ్ళ పని. సో ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి ఈ కప్పు ఉంది కదా, సో ఈ కప్పు ఉంది చూడండి, ఈ కప్పు ఎంత ఉంటుంది? 120. అంటే ఇది ఇక్కడ ఇంకొకటి 70 రూపీస్. ఇది 70 రూపీస్. ఓ కొంచెం కాస్ట్లీ ఎందుకంటే ప్రైసెస్ ఎక్కువైపోయినాయి కదండి, మేము కూడా కాస్ట్ పెంచినాం అన్నమాట. మీరు ఇక్కడ మంత్లీ ఇక్కడ పెట్టుకున్నారు కదా, మంత్లీ ఏమైనా పే చేయాల్సి? ఏం లేదండి, ఏం లేదు. ఓకే, గిరాకీ ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? అంటే డైలీతో పోలిస్తే ఆ వీకెండ్ లోనే ఎక్కువ ఉంటుంది మామూలుగా. మిగతా 5 days ఎలా ఉంది? అట్లే ఉంటుంది నార్మల్ గా, ఏం ఎక్కువ ఉండదు, నార్మల్ గానే ఉంటది, ఏం ఎక్కువ ఉండదు. మీరు వీకెండ్స్, ఇప్పుడు వీళ్ళందరూ వీకెండ్స్ తీసుకొని ఇలా వస్తున్నారు, మీకు వీకెండ్ ఏం లేదా? మాకు వీకెండ్ అని ఉంటుందా? మాకు వీకెండ్ అని ఉండదు, మాకు ఇది చేస్తేనే మాకు నడుస్తుంది అంతే. సో ఈ క్వశ్చన్ అడగచ్చునో లేదో తెలియదు కానీ, ఇప్పుడు మీరు డైలీ ఎంత బిజినెస్ చేస్తారు? డైలీ ఏం కాదండి, సాటర్డే సండే ఎక్కువ కొంచెం అవుతుంది, ఇక మిగతా రోజులైతే నార్మల్ గా 1000-600. ఇప్పుడు 3 years నుంచి మీరు పెట్టారు కదా, అప్పుడైతే స్టాల్స్ అనేవి కొద్దిగానే ఉన్నాయి, ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా ఉన్నాయి, ఆ కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఎంత కాంపిటీషన్ పెరిగిపోయినా టేస్ట్ ఎవరి దగ్గర అయితే బాగుంటుందో వాళ్ళ దగ్గర. అవును, మరి మీ షేర్ కుర్మా టేస్ట్ ఎలా ఉంది? బాగుంది. అందరూ కాంప్లిమెంట్స్ ఇస్తుంటారా? మొత్తం కస్టమర్ మా దగ్గరనే ఉంటది, తినేటోళ్ళు మా దగ్గర వచ్చి తిని మళ్ళా చాలా దూరం నుంచి మెహందీపట్నం, హోల్ సిటీ, జహాంగీర్పేట దర్గా నుంచి కూడా వస్తారు నా కస్టమర్, ఫోన్ చేసి వస్తారు నన్ను. అయితే నేను సికింద్రాబాద్ చిల్తలగూడ అలా అంట. సో ఇక్కడ ఎక్స్ట్రా మనకి షుగర్ కూడా ఉంది, అంటే చాలా మందికి స్వీట్ కావాలంటే వేసి ఇస్తాం. తక్కువ ఉంది అనుకో, షుగర్ పేషెంట్స్ వస్తే వాళ్ళని బట్టి జర షుగర్ నార్మల్ గా అది ఉంటది, షుగర్ కావాలంటే ఎక్స్ట్రా షుగర్ కావాలంటే అది వేస్తాం. ఇంకా ఇప్పుడు మీకు బిజినెస్ అనేది రోజు రోజుకి బాగానే జరుగుతుంది, అంటే గతంతో పోలిస్తే. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి బిర్యానీ, ఇప్పుడు ముస్లిం అంటే బిర్యానీ బాగా చేస్తా అంటారు కదా, బిర్యానీ ఏమైనా పెట్టాలంటే అదే ఆలోచన రాలేదంటే. సో చూసారు కదండి, బిర్యానీ పెడితే మనకు కూడా బాగుంటుంది అనిపిస్తుంది, ఎందుకంటే మామూలుగా ముస్లిమ్స్ బిర్యానీ అంటే చాలా బాగా టేస్టీగా చేస్తారు అనేది మనకి తెలుస్తుంది కదా. సో మీరు పెట్టచ్చండి, పక్కన ఇంకొక స్టాల్ వేసి ఒక బిర్యానీ. ఒక షాప్ ఉందండి ఆల్రెడీ, నేను పెట్టలేదు, నాకు టాయ్స్ షాప్ ఉంది, నాకు పెట్టలేదు, ఎందుకంటే స్కూల్స్ నడుస్తున్నాయి కదా, జర ఫెస్ట్ ఇది పెట్టని గిరాక్ లేదు, నాకు పెడతలేదు నేను. ఒకసారి చూస్తారా? ఇక్కడ చూడండి, ఒకసారి డ్రై ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, సో చాలా ఎమ్మీగా ఉన్నాయి. సో ఒకసారి మీరు కలుపుతారా షేర్ కుర్మా? మేము కూడా చూస్తాం ఒక బౌల్లో. సో ఇంటి దగ్గర ప్రిపేర్ చేసుకొని వచ్చారనమాట. ఓకే, సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపిస్తుంది. చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. సో కాజు అయితే పైన, ఓకే, బాదం కూడా కలిపారా? ఓకే, సరే ఒక్కసారి నేను టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉందో. అంటే మనకి షుగర్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే నార్మల్. ఓకే, మీరైతే నార్మల్ చేసుకొని వస్తారు. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంటే షీర్ కుర్మా చక్కెర వచ్చేసి కావాలనుకున్న వాళ్ళకు ఇక్కడ ఉంది చూడండి, చాలా టేస్ట్ ఉంది. ఇక్కడ కస్టమర్స్ కూడా వస్తున్నారు. సో చూడండి, ఇక్కడ త్రీ బాక్సెస్ అనేవి కావాలని వస్తున్నారు. సో గిరాకీ అయితే చాలా బాగుంది అనుకుంటా. వీకెండ్స్ వల్ల ఇక్కడ జనాలు ఇంకా చాలా మంది ఉన్నారని అనిపిస్తుంది. సో చూసారు కదండి, షీర్ కుర్మా అయితే చాలా బాగుంది. సో ఇక్కడ ఇవి కూడా పెట్టారు. ఇవి ఎందుకు పెట్టారండి?
పిల్లలు సేల్ పిల్లల నాకు షాప్ ఉంది, నేను పెట్టలేదు. నాకు స్టాల్ అది టాయ్స్ షాప్ ఉంది, అది పెట్టలేదు. ఎందుకంటే జర హెల్త్ మంచిగా లేదు, పెట్టలేదు. మళ్ళా ఈ దివాళీ నడుస్తుంది కదా, పిల్లలు ఎక్కువ మంది వస్తలేరు, అందుకు పెట్టలేదు. మళ్ళా ఇది దీపావళి అయినాక స్టార్ట్ చేస్తానండి. సో మీ పేరు అడగలేదు లాస్ట్ ఫైనల్. నా పేరు నస్రీన్ బేగం. నస్రీన్ నస్రీన్ నస్రీన్. నస్రీన్. ఓకే. సో చూసారు కదండి, నస్రీన్ బేగం గారు 3 years నుంచి ఇక్కడ షేర్ కుర్మా అనేది చేస్తున్నారు. సో ఇక్కడ ఎగ్జాక్ట్లీ మన సెక్రటేరియాకి ఆపోజిట్ లోనే ఉంటుంది. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇక్కడ చాలా షేర్ కుర్మాలు ఉన్నాయి, కానీ నాకు ఇక్కడే టేస్ట్ అనేది నచ్చింది. మీరు ఎవరైనా ఒకసారి ట్రై చేయండి. తన దగ్గరకు వచ్చి చాలా కష్టపడి ఇక్కడికి వచ్చి మరి అంటే నైట్ 11కి వెళ్తారు కదా మీరు, 12 అయిపోతుంది. సో ఇలాంటి వాళ్ళకి మనం కూడా సపోర్ట్ చేయాలి. ఓకే, బాయ్ బాయ్. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాను. బాయ్ బాయ్.